పూరా లోకల్ వర్గం బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో ఉన్నాము. చెప్పండి, శివాజీ మహారాజ్ జయంతి 19వ తారీఖు ఫిబ్రవరి 19వ తారీఖు వస్తుంది. బీజేపీ పార్టీ తరఫున మీరు ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు మీ పార్టీ శ్రేణులకైనా ప్రజలకైనా? పార్టీ శ్రేణులకైనా ప్రజలకైనా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా అందరం కలిసి ఉందామంటున్నాము. ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు ఇది ఏదైతే వీర శివాజీ స్ఫూర్తి, ఎప్పుడైతే దౌలత్ ఖాన్ లాంటి నన్ను సైన్యాధిపతి ఉంచుకున్న వీర శివాజీ స్ఫూర్తిగా తీసుకొని ముస్లిమ్స్ సోదరులు కూడా చెప్తున్నాం, దేశం పెంచుకోకండి హిందువుల మీద. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఒక జాతికి ఒక యోధుడు, ఒక వీరుడు, ఒక వీరాది వీరుడైన ఒక మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి చరిత్ర ఈ భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న యువతకు తెలాలా, దేశాన్ని ప్రేమించాలా, దేశాన్ని ఐక్యత ఉంచాలంటే ఇప్పుడు వీర శివాజీ గారి హాలిడే పుట్టినరోజు ఫిబ్రవరి 19ని సెలవు దినంగా ప్రకటించమని ప్రధాన డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అనుకుంటున్నారా మీరు శివాజీ మహారాజు జయంతిని? ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వమే ఔరంగజేబు వారసుల ప్రభుత్వం ఇది, కాబట్టి అది ఎప్పుడు హిందూ ద్రోహి ప్రభుత్వమే. కాంగ్రెస్ హిందూ ద్రోహుల ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో హిందూ ద్రోహుల ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు అది కూడా స్ఫూర్తి నింపాలా. ఎట్లయితే రేవంత్ రెడ్డి సర్కారు ఉంటే హిందువులకు అడుగడుగున అవమానాలు అవుతాయి, గుళ్ళు గూలుతాయి, హిందువులను అవమానిస్తారని ఇవన్నీ చెప్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వీర శివాజీ గారి పుట్టినరోజుని సెలవు దినంగా ప్రకటించాలా. రేవంత్ రెడ్డిని మీరు ఔరంగజేబు అంటున్నారు, కారణం ఏంటి? ఔరంగజేబు వారసుడు అంటున్నాం. వారసుడు కారణం ఏంటి? ఔరంగజేబు వారసుడు అంటే మొత్తం హిందువుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా హిందువులను చీల్చాల కుట్రలో భాగంగా. కాబట్టి ఔరంగజేబు ఎట్లయితే చీల్చాలనుకున్నాడో హిందువులని, ఇప్పుడున్న అభినవ ఔరంగజేబు హనుమూల రేవంత్ రెడ్డి హిందువులను చీల్చాలని కులాల మధ్యన చిచ్చు పెడుతున్నాడు. గౌరవనీయ ప్రధానమంత్రి మీదనే ఈ కన్వర్టెడ్ కాంగ్రెస్ ఓడు మొత్తం అబద్ధాల ప్రచారాలు చేస్తున్నాడు. కాబట్టి చెప్తున్నాం, హిందువులం అందరం ఒకటిగా ఉందాము. కులం అనేది గడప లోపల ఉండాలి, కులము దాటితే హిందువులమే అందరము. ఇట్లాంటి రేవంత్ రెడ్డి ఔరంగజేబు వారసులు చెప్పిన మాటలు వినకండి, మనం అందరం ఒకటవుదాము. ఎట్లయితే ఇంతకుముందు గతంలో బానిసత్వంతో బతికినామో, బాధతో బతికినామో, భార్య పిల్లల్ని అవమానాల పాలు చేసుకున్నామో భవిష్యత్తులో చేసుకోవద్దు. మన జాతి గౌరవంగా వెలగాలంటే మనం అందరం ఒకటిగా ఉండాలి, కలిసి ఉండాలి. ఏ కైతో సేఫ్ హై, బటింగే తో కటింగే, ఏ బాట్నే వాలా రేవంత్ రెడ్డి కోనే, ఏ దేశ్ ద్రోహి హై. బీసీ రంగు పూసుకున్న బీసీ వ్యతిరేకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ కన్వర్టెడ్ కాంగ్రెస్ గురించి మాట్లాడాను నేను. ఇప్పుడు చెప్పిన ఏంటంటే 1994 కాంగ్రెస్ ప్రభుత్వమే కులాల మధ్య చేసింది తప్ప మాకు కులం కన్నా ముఖ్యం మా హిందూ వీరుడు, ఈయన ఔరంగజేబు వారసుడు. కాబట్టి నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా. కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడడం మానేసుకోరేవంత, ఇది మంచిది కాదు నీకు ఎందుకంటే కొద్దిగా ఓటుకు నోటు కేసు భయం ఉన్నట్లది. ఏం టెన్షన్ పెట్టుకోకు, తిహార్ జైలు ఇంకొక రూమ్ రెడీ పెట్టినాం నీకు కూడా. నీవు ఎట్లన్నా చేసిన తప్పుకు దొరికిపోయినావు, అది ఎట్లా లోపల ఎన్నో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నావు సిస్టమ్స్ని. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి సీట్లో ఉండి ఆ ఓటుకు నోటు కేసు గురించి భయపడి ఇట్లా అంటున్నావు. ఆ ఓటుకు నోటు కేసు తీసేది పక్క, నిన్ను తిహార్ జైలు పంపించేది పక్క. మీరేమో హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని చెప్తున్నారు, మరోవైపు హిందూ ట్రస్ట్ల మీద హిందువులే కొట్టుకుంటున్న వైనం చూస్తున్నాం. ఓ చిన్న ఇష్యూనాడు పాగలగాడు వీరరాఘవరెడ్డి అంటాడు అని ఎప్పుడో పాగల హాస్పిటల్కి పంపించాలి. వాడేవాడండి మా పూజారులని, మా ప్రధాన పూజని వాడేవాడు దాడి చేయడానికి పిచ్చి నా కొడుకు. వాడు ఇంకొకసారి పబ్లిక్లో అంతా నేలక కత్తిరెత్తామని. ఇక చివరి ప్రశ్న, మీ పార్టీలో కూడా రెడ్డిలే ఎక్కువగా ఉన్నారని మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్న వైనం, దీన్ని ఎట్లా చూస్తారు? రాజాసింగ్ ఏం చెప్పినా నాకు తెలుసు. రాజాసింగ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. నువ్వు ఇట్లా ఏదో మైక్ పట్టుకుని ఏదో ఒకటి అంటే ఎట్లా? రాజాసింగ్ చెప్పిండంటే హిందూ ద్రోహుల గురించి చెప్పిండు. మేమందరం హిందువులము, రెడ్డిలైనా మాదిగలైనా అందరం సమానత్వమే. ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టే మా దాంట్లో ఐక్యత తీసేసే 1000 సంవత్సరాలు పరాయి దేశస్తులు ఏలినరు. మళ్ళా మా దేశాన్ని పరాధీనం కానివ్వము. అవసరమైతే మాదిగోళ్ళ కింద పోయి నేను పనిచేస్తా, మాదిగ ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తా. తప్పేముంది మా హిందూ బిడ్డ దగ్గర పనిచేస్తే? ఇవన్నీ మాటలు మాట్లాడి ప్రభుత్వం కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలను లేట్ చేస్తుందా? అవును, కావాలనే చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు. ఎటువంటి వాగ్దానం నిలబెట్టుకోలేదు. మహిళలకు 2500 ఇవ్వలేదు, వృద్ధులకు 4000 పెన్షన్ ఇవ్వలేదు, దివ్యాంగులకు 6000 ఇవ్వలేదు, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇవ్వలేదు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు, అందరికీ రుణమాఫీ కొందరికే చేశారు, అడుగడుగున విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చెప్తున్నారు. ఇవన్నీ లేవా? ఇవే కదా మేము అడిగేది. అందరికి రుణమాఫీని కొందరికి చేసి ఈరోజు అంత ధైర్యం, వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం గ్రామాలకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా ఏ భూములు అమ్మాలని తిరుగుతున్నారు. రేపు తెల్లారి ప్రెస్ క్లబ్ కూడా అమ్ముతాడు రేవంత్ రెడ్డి. మొన్ననే 400 ఎకరాలు తాకట్టు పెట్టాడు ఐసిఐసి బ్యాంకు. ఇప్పుడు ఖైరతాబాద్లో ఆర్టీ ఆఫీస్తో తాకట్టు పెడతాను తిరుగుతున్నాడు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ తాకట్టు పెట్టని తిరుగుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డితో మీ మీడియా మిత్రులు కూడా జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని కూడా అమ్మెత్తాడు. బీసీలో ముస్లింలను కలపడాన్ని ఎలా చూస్తారు? బీసీలో అంటే ముస్లిం బీసీలను కూడా కలిపారు మొత్తం. అంటే రాజ్యాంగం భగవత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే గౌరవం లేదా కాంగ్రెస్ పార్టీకి? ఏం రాశారు అంబేద్కర్ గారు?
మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పాడు. మాకు అంబేద్కర్ గారే ఆదర్శం. అంబేద్కర్ గారి మాటల మీదనే మేము ముందుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ లక్ష్యం అవన్నీ మోసపూరితంగా చేసి కులాల మధ్యన చింపట్లు పెట్టి మతాల మధ్యన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నైజం, కాంగ్రెస్ పార్టీ నైజం అట్లా పోయిపోయే 3 రాష్ట్రాలకు పరిమితమైనరు. ఇంకా విత్ ఇన్ షార్ట్ టైంలో 3 రాష్ట్రాలకి వెళ్ళి కూడా పారదోలి ఇది కాంగ్రెస్ విముక్తు భారతీయత్వం. మీ పార్టీ ఆఫీసు గల్లీ నాంపల్లిలో ఉంది కదా, ఆ గల్లీ పేరు గద్దర్ పేరు పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి పేరు ఔరంగజేబ్ పెడతామంటుండే ఇంకా ఇసుక బార్ మీ క్యాస్ట్ చూడండి.